మన ఇల్లు మనం ఇల్లు అనుకుంటున్నాం. ఒక 200 సంవత్సరాల కింద ఎవరి ఇల్లు, ఇంకొక 200-300 సంవత్సరాల తర్వాత ఎవరి ఇల్లు అవుతుంది. అంతా మారుతుంది అనేది ఎప్పుడు ఆ యొక్క దృష్టి మనలో ఉంటే, ఈ రోజు మార్నింగ్ అక్కడ కోపం వచ్చి ఒక అరగంట అరిచినా కదా, ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సో ఇట్లా మనం ఎప్పుడు పొరపాట్ల నుంచి ఎప్పుడైతే నేర్చుకుంటున్నామో, ఇట్లా గతంలో జరిగింది ఇంకా క్యారీ చేస్తూ ఉంటే ఈ రోజు ఉన్న శక్తిని మనం కోల్పోతూ ఉంటాం. ఎగ్జాక్ట్ గా గతం అనుకుంటాం కదా, కష్టాలు దేవుడు ఇస్తున్నాడు, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు ఇస్తున్నారు, ఇంకెవరో ఇస్తున్నారు అని. బాగా లోతుల్లోకి చూస్తే, అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం. స్వామి రామ లైఫ్ జర్నీ స్టోరీలోకి వెళ్దాం. సో ఒక దంపతులు ఉంటారు. ఆ దంపతులకు పిల్లలు పుట్టరు. సో సంవత్సరాలు అవుతా ఉంది, 50 సంవత్సరాలు అవుతుంది, 60 సంవత్సరాలు అవుతుంది అతనికి. సో అయినా పిల్లలు పుట్టట్లేదు. సో ఇంచుమించు 60 సంవత్సరాలు ఉంటుంది అతనికి. జీవితం మీద విరక్తి వస్తుంది. అరే, ఇంత కష్టపడినా, ఇన్ని డబ్బులు సంపాదించినా, ఇంత చేసినా నాకు ఏం లాభం? పిల్లల కోసమే కదా. సో నాకు పిల్లలే లేనిది నేనేం చేయాలన్న విరక్తి భావన వస్తుంది తనకి లైఫ్ పైన. సో తను ఇంకా ఈ జీవితం వద్దు, నేను వెళ్ళి అడవిలలోకి వెళ్ళి సాధన చేసుకుంటా అని వాళ్ళ భార్యకి చెప్పి, సో తను వెళ్ళిపోతాడు. అడవికి వెళ్తూ ఉంటే ఒక సాధువు కలుస్తాడు. ఏం నాయన ఎటు వెళ్తున్నావు అంటే, ఉన్న స్టోరీ మొత్తం చెప్తాడు. ఇది పరిస్థితి, ఇంకా నాకేం అవసరం లేదు, నాకు ఈ దేని మీద ఆశ లేదు, ఇంకా నేను కంప్లీట్ గా సాధన చేసుకోవాలి అని, నేను ముక్తి ముక్తం ట్రై చేయాలంటున్నట్టు. అప్పుడు ఆ యొక్క గురువు గారు చెప్తారు అన్నట్టు, ఓకే, సో ఇప్పుడు నీకు కొడుకు వద్దంటున్నావు కదా, ఒకవేళ నీ కొడుకు పుడితే నాకు ఇస్తావా కొడుకును అంటే, ఇస్తా అంటాడు అన్నట్టు. ఓకే సరే, నువ్వు ఇంటికి వెళ్ళని చెప్తాడు. ఇంటికి వెళ్ళని చెప్పగానే కొన్ని మంత్స్ లోనే ఆ బాబు సో జన్మనిస్తుంది ఆ యొక్క తల్లి. సో అలా జన్మ తీసుకుంటాడు స్వామి రామ. ఆ తర్వాత 3-4 సంవత్సరాలకి ఈ యొక్క గురువు గారు ఆ స్వామి రామను గుర్తుపట్టి, సో వాళ్ళ తండ్రిని అడుగుతాడు, మరి ఆ రోజు చెప్పినా కదా మీ కొడుకుని ఇస్తా అని, ఓకేనా అంటే ఓకే తీసుకెళ్ళండి అన్న తర్వాత ఆ 3-4 years కే హిమాలయాస్ కి తీసుకెళ్ళి వెళ్తాడు ఆ గురువు గారు. అంటే ప్రపంచాన్ని మార్చే ఒక గొప్ప శక్తి ఉన్న యొక్క బాలుడితను అని చెప్పి, సో ఆ ఆ గురువు గారికి తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే ఆ ఒక పర్పస్ కోసం వచ్చింది కాబట్టి, సో అతన్ని తీసుకొని వెళ్ళి ఇంకా ఆ గురువు గారి దగ్గరనే చిన్నప్పటి నుంచి హిమాలయస్ లోనే తిరుగుతూ, ఆ గురువు గారి లోపల గుహలో కొంతమందితో కలిసి సాధన చేస్తూ ఉంటే, అప్పుడప్పుడు 2-3 నెలలకు ఒకసారి బయటకు వచ్చేదంట. బయటకు వచ్చి ఆ యొక్క సూర్యరశ్మి కింద ఉండి మళ్ళీ లోపలికి వెళ్ళేదట. ఇట్లా చాలా తక్కువ మాట్లాడదట. గురువు గారు మాట్లాడిన విషయాలు చాలా తక్కువ అన్నట. అట్లా ఈ యొక్క స్వామి రామ ఆ గురువు గారి దగ్గర ఒక ద్వారపాలకునిలాగా ఉండేవాడట. ఉంటే అప్పుడు గురువు గారు తో చెప్తాడట, స్వామి రామ చెప్తాడట, మీరు మంచిగా లోపల వెళ్తున్నారు కానీ నాకు బోర్ కొడుతుంది, మరి నేను ఒక్కొన్నే, ఎందుకంటే అసలు మీకోసం ఎవరు కూడా రావట్లేదు. అంటే ఎవరు నచ్చినా కానీ ఎట్లా కొద్దిగా టైం గడుస్తుంది, ఎవరు రావట్లేదు అంటే, సరే ఓకే అని చెప్పి ఒక ఎలుగుబంటితోని ఫ్రెండ్షిప్ చేపిస్తాడట. ఒక ఎలుగుబంటిని పిలిచి, సో ఇది ఇప్పటి నుంచి నీ ఫ్రెండ్ అని చెప్పి మంచిగా ఆ ఎలుగుబంటి చాలా ఫ్రెండ్లీగా ఎక్కడికంటే అక్కడ వెళ్తూ చాలా ఫ్రెండ్లీగా ఉండేదంట. అట్లా బాల్యం గడుస్తూ ఉండేది. ఇంకా సందర్భానుసారంగా ఎన్నో విషయాలు స్వామి రాకు బోధించేది. ఒకనొక సందర్భంలో చిన్నగా బాలుడుగా ఉన్నప్పుడు ఒక అతను వచ్చి అడుక్కుంటాడు. సో ఇతను ముందు ఆహారం ఉంటది, స్వామి రామ తినే సమయంలో ఆకలి మస్తు అవుతుంది, ఇక తినాలి కదా, తినాలంటే అతను వచ్చి ఒక వృద్ధుడు వచ్చి అనుకుంటాడు. అడుక్కుంటే గురువు గారు అంటాడు, నీ ముందున్న ఆహారం తీసి అంటే, నేను ఎందుకు ఇస్తా, నాకు ఆకలి అవుతుంది, ఇది నా ఆహారం, నేను ఆయనకి ఎందుకు ఇస్తా అని ఈ స్వామి రామ అంటాడు. అన్న తర్వాత అప్పుడు గురువు గారు చెప్తాడు, నువ్వు తినకపోయినా చనిపోవు, కాకపోతే అతను చిన్నకపోతే చనిపోతాడు. సో ఇవ్వడం నేర్చుకో, నీకు ఇప్పుడు ఏం కాదు, ఇవ్వడం నేర్చుకో, ఏదైనా అన్కండిషనల్ ఇవ్వడం నేర్చుకో అని. సో ఇట్లా ఏదైనా కానీ చాలా ప్రాక్టికల్ గా తను లెసన్స్ నేర్పించేది అన్నట్టు. అంటే సాటి మానవుల్ని కూడా అందరినీ, ప్రతి ఒక్కరిని ఒకేలాగా చూడు, ఇలాంటి లెసన్స్ నేర్పించేది అన్నట్టు. సో ఇంకా మనము ఆ యొక్క బుక్ లో నుంచి ఇంకా కొన్ని పాయింట్స్ అండ్ నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ తో, నాకు కనెక్ట్ అయిన ఎగ్జాంపుల్స్ తో, ఆ బుక్ చదువుతున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు గుర్తొచ్చిన వాటితో నేను డిస్కస్ చేస్తూ వెళ్తాను. సో మనము కష్టాలు కోరి తెచ్చుకుంటే ఏ దేవుడు వచ్చి సహాయం చేస్తాడు, దీని గురించి ఒక డిస్క్రిప్షన్ ఇస్తాడు. నిజంగా మనం అనుకుంటాం కదా, కష్టాలు దేవుడు ఇస్తున్నాడు, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు ఇస్తున్నారు, ఇంకెవరో ఇస్తున్నారు అని. బాగా లోతుల్లోకి చూస్తే కష్టాలను మనమే కొని తెచ్చుకుంటున్నాం, మనమే ఎగ్జాక్ట్ కొని తెచ్చుకుంటున్నాం, దాన్నే పెద్దగా చేసుకుంటున్నాం. సో లాస్ట్ టైం కూడా నేను ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. సో ఒక వెజిటేబుల్స్ వాళ్ళ అమ్మ వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మంటే, ఆ బాబు వెళ్తాడు, మార్కెట్కి వెళ్ళిన తర్వాత అన్ని మంచిగున్న కూరగాయలు ఉంటాయి, మంచిగా లేని కూరగాయలు ఉంటాయి, అన్ని ఖరాబ్ అయిన కూరగాయలు,
పురుగు పట్టిన టమాటాలు, ఎండిపోయిన దొండకాయలు, ఇవన్నీ తీసుకొని ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఇచ్చి తీసుకొని వస్తాడు అన్నట్టు. అవసరం లేని అన్ని తీసుకొని ఇస్తాడు. మంచి వంట చేసుకొని తింటే అది ఎలా టేస్టీగా ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా మనకు తెలియకుండానే మనము అన్కాన్షియస్ గా మనం ఏదైతే సరికాదో, ఏదైతే ఆలోచించకూడదో, ఏదైతే వ్యతిరేకంగా మనకు ఉపయోగపడదో దాని గురించే మన మనసు నిరంతరం మోర్ దెన్ 90%, 90% పైగా ఆలోచనలు ఏది కాకూడదో, ఏది వద్దో, ఏది ఆలోచించకూడదో అదే ఆలోచిస్తూ ఉంటాం. అదే ఆలోచించడం వల్ల మనం దాన్నే రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఏ దేవుడు ఏం చేయలేడు. మీ ఆలోచనలు మారితే మీ జీవితం మారుతుందని ఇండైరెక్ట్ లా చెప్తూ ఉన్నాడు అన్నట్టు. ఇంకా మనం సమాజంలో మంచి దుస్తులు వేసుకున్నట్టు, మంచి మేకప్ వేసుకున్నట్టు అనిపిస్తున్నాం, కానీ మనం నిజంగా ఆనందంగా జీవిస్తున్నామా? పైనకు మేకప్ దిద్దుకున్నంత మాత్రాన, పైన లగ్జరియస్ కార్లు వేసుకున్నంత మాత్రాన, మంచి బట్టలు వేసుకున్నంత మాత్రాన సో నిజంగా ఆనందం ఉట్టి పడుతుందా, లేదంటే పైన మేకప్? దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పాను అన్నట్టు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి బాగా ఇష్టపడతాడు. ఇష్టపడి అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం గురువుగారు, అమ్మాయి లేని నేను అసలు బ్రతకలేను, అమ్మాయి కోసం ప్రాణమైన ఇస్తా, అంత నచ్చింది నాకు అమ్మాయి అని ఆ బాబు గురువు గారితో అంటాడు. ఆ బాలుడు, అవునా, అంత నచ్చిందా, ఇంకొన్ని రోజులు ఆగు అని చెప్తాడు అన్నట్టు. అవునా, సరే ఆగుతా అని ఆ బాబు ఆగుతాడు. ఒక రోజు 2-3 నెలల తర్వాత ఇంటికి వెళ్ళి డోర్ కొడతాడు పొద్దున, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి. పొద్దున్నే లేచి డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ మేకప్ లేకుండా ఆ ముఖాన్ని చూసి ఒకటిసారి భయపడతాడు. నేను చూసిన అమ్మాయి ఇదేమి అమ్మాయినా అని చెప్పి భయపడి గురువు గారికి వచ్చి చెప్తాడు, నేను ఇప్పుడు చచ్చిపోయినా గానీ అమ్మాయిని పెళ్లి చేసుకోండి, నాకు అమ్మాయి వద్దంటాడు. ఆ రోజు మరి అందంగా కనిపించింది, ఈ రోజు అందవికారంగా ఏం కనిపించింది? దానికి ఏంటంటే మేకప్. సో మేకప్ కు నువ్వు దాన్ని అట్రాక్ట్ అయిపోయినావు, బట్ రియాలిటీ అది కాదు. రియాలిటీ ఆ బెడ్ నుంచి లేచినప్పుడు, ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు నీకు సహజత్వం కనిపించింది. ఆ సహజత్వం నీకు నచ్చలేదు. అంటే నీకు నచ్చింది ఆర్టిఫిషియల్, న్యాచురల్ కాదు. సో అట్లా మన జీవితంలో కూడా ఎన్నో దిద్దినట్టు కనిపిస్తుంది. వాళ్ళకి ఏంది చాలా ఆనందంగా ఉన్నారు, వాళ్ళకి ఏంది అసలు కష్టాలే లేవు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత సఫర్ అవుతారో, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, మంచి పేరు ఉండొచ్చు, మంచి ప్రతిష్టలు ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు నిజంగా ఆనందంతోనే జీవిస్తున్నారా, లేదంటే పైన మేకప్ వేసుకొని వెళ్తున్నారా అనేది సో వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ యొక్క మెచ్యూరిటీ, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టే ఉంటుందని ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవచ్చు. సో ఒక గొప్ప లైట్ లో మనం ఒక మెరుపు అంటున్నాడు అన్నట్టు. అంటే ఆ దైవత్వమే మనము. ఒక సూర్యునిలో సూర్యకిరణం వచ్చింది. సో సూర్యుడు లేకపోతే అసలు సూర్యకిరణమే లేదు. సో సూర్యునికి సూర్యకిరణానికి ఎంత కనెక్షన్ ఉందో, ఆ గొప్ప కాంతికి మనం ఒక మెరుపు లాగా మనల్ని పోల్చిస్తున్నాడు. సో అందుకే మనం ఎప్పుడైనా కానీ నేను కేవలం ఇంతే, నేను తక్కువ, నేను చిన్నవాడిని, నేను పనికిరాని వాడిని, నా వల్ల ఏమి కాదు, ఇటువంటి ఆలోచనలన్నీ మైండ్ సృష్టించవచ్చు. బట్ అవి కేవలం ఆలోచనలు మాత్రమే. చుట్టుపక్కల ఉన్న సొసైటీ వాళ్ళకు నచ్చినట్టు ఉండకపోయినా, లేకపోతే కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ అలా జస్ట్ ఫీడ్ చేసింది, బట్ మనం అది కాదు. మనం ఎప్పటికీ ఒక వెలిగిపోయే కాంతి దీపం లాంటి వాళ్ళం. కాకపోతే ఏంటంటే మనం బాగా మనసుతో అటాచ్ అయిపోయినాం అన్నట్టు. సో ఇక్కడ మన దగ్గరకు ఒక 100 బాణాలు ఉన్నాయి, ఒక 90 బాణాలు ఉన్నాయి అనుకోండి. 30 బాణాలను వేసినాం, మన టార్గెట్ రీచ్ కాలేదు. ఇంకొక 60 బాణాలు మన దగ్గర ఉన్నాయి. 30 బాణాలు ఈ రోజు ఇస్తాం, ఇంకొక 30 బాణాలు రేపేస్తాం. సో 30 బాణాలు సరిగ్గా వేయలేననే ఒక బాధతోనే ఈ 30 బాణాలు కూడా సరిగ్గా వేయలేకపోతే రేపు 60 బాణాలు వేయలేమని ఇంకో 30 బాణాలు కూడా మిస్ చేసుకుంటాం. ఇట్లా గతంలో జరిగింది ఇంకా క్యారీ చేస్తూ ఉంటే ఈ రోజు ఉన్న శక్తిని మనం కోల్పోతూ ఉంటాం. ఎగ్జాక్ట్ గా గతంలో జరిగింది ఇంకా క్యారీ చేస్తూ ఉంటే ఈ రోజు ఉన్న శక్తిని మనం కోల్పోతూ ఉంటాం. ఎగ్జాక్ట్ గా గతము, వర్తమానం, భవిష్యత్తులో గతంలో ఇది సరి చేయలేదు, నేను సరివాణ్ణి కాదు, నేను తక్కువగా, ఇటువంటి ఎన్నో సరికాని నకారాత్మకమైన భావనలు మనలో ఉంటే ఈ క్షణము మనలో సొంత శక్తిని ఉపయోగించకుండా గతంలో ఉన్న ఆ నెగిటివ్ ను ఈ రోజు మళ్ళీ మనం నెగిటివ్ గా మార్చుకుంటాం. ఈ రోజు నెగిటివ్ రేపు నెగిటివ్ అవుతుంది. కాబట్టి మన చేతిలో ఇంకా అవకాశం ఉంది, గతంలో ఎంత పెద్ద అదైనా గాని. సో ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు. వాల్మీకి ఒక గజ దొంగ, ఎన్నో దొంగతనాలు చేస్తూ అడవులలో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు గురువు అడుగుతాడు, వాల్మీకి దొంగ కదా, సో దొంగ నువ్వు ఎందుకు ఇన్ని పాపాలు చేస్తున్నావు, ఇన్ని పనికిరాని పనులు ఎందుకు చేస్తున్నావు, ఇన్ని దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అంటే ఆయన చెప్తాడు, మరి ఏం చేయాలి, నాకు వైఫ్ ఉంది, పిల్లగాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, లేదా ఇంకెవరో ఉన్నారు, కుటుంబం అంతా పోషించాలి కదా,
అంటే సరే, ఇంత పాప పని చేసి నువ్వు పోషిస్తున్నావు, ఆహారం పెడుతున్నావు కదా, దీంట్లో కొంతైనా నీ యొక్క కుటుంబ సభ్యులు వాటా తీసుకుంటారు, ఒకసారి అడిగి రాపో అంటే ఎందుకు తీసుకోరు? నేను తీసుకపోయిన అన్నం తింటలే, నేను ఏది చేస్తే అది తీసుకుంటలేరా, మరి డబ్బులే తీసుకున్నప్పుడు మా పాపం తీసుకోరా అని ధైర్యంగా నమ్మకంతో ఇంటికి వెళ్తాడు. అడుగుతాడు, మరి భార్య, నువ్వు నా వైఫ్ సతీమణివి, మరి నా పాపంలో కొద్దిగా మూట తీసుకుంటావా? నేనెందుకు తీసుకుంటా? నీ ఇష్టం, నువ్వు ఎట్లనే ఎంపాయు, మంచిగా ఎంపాయి, లేకపోతే దొంగతనం చేసి, నాకు సంబంధం లేదు, నీ పాప మూటితో నాకేంది, నువ్వు తెచ్చే ఆహారంతోనే నాకు ఇంపార్టెంట్. అంతే, లైట్ వెలుగుతుంది. అప్పుడు మళ్ళీ గురువు గారి దగ్గరికి వచ్చి పాదాభివందనం చేసి నాకు జ్ఞానోదయం కలిగించారు అని చెప్తారు. అంటే ఒక గజ దొంగ మారడానికి ఒక్క క్షణం చాలు, వాళ్ళ భార్య అన్న మాటతోనే మారిపోయాడు. పెద్ద గజ దొంగ ఒక గొప్ప వ్యక్తిగా మారాడు. సో అట్లా మనం మారాలి అంటే గతం ఎట్లా ఉండని, ఎంత పనికిరాని విధంగా ఉండని, ఎంత సరికాని విధంగా ఉండని, మనం ఎప్పుడు ఆ నెగిటివ్ గా ఆలోచించుకొని వీ కెన్ డూ అని మనం ఎప్పుడు ముందుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే మన యొక్క విధి రాతను మార్చుకునే శక్తి మనకుంది. నా జీవితం ఇంతే అని కాకుండా మన జీవితాన్ని మార్చుకునే శక్తి మన ఆలోచనలతోని, మన సానుకూల భావాలతోని, మంచి క్వాలిటీస్ తోని, మంచి గుణాలతోని మన జీవితాన్ని అద్భుతంగా మలుచుకునే శక్తి అది మనకుంది. సో ఆ గతాన్ని మనం ఎప్పుడు, పనికిరాని గతాన్ని విడిచిపెట్టాలి. మనం పదే పదే కొన్ని ఆలోచనలు ఆలోచించిందంటే అది బాగా అలవాటు అయిపోయింది. ఆ ఆలోచనల నుంచి అంత ఈజీగా బయటపడదు, బాగా నాటుకుపోయి ఉంటాయి కొన్ని ఆలోచనలు. సో వాటిని ఫస్ట్ గమనించుకొని అసలు దాని నుంచి బయటపడతాయి. జస్ట్ గమనిస్తూ ఉంటే కొన్ని ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. గమనిస్తూ 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 ఉంటూ అటాచ్ కావద్దు. సో ధ్యానం చేయకముందు చాలా మందికి అసలు ఆలోచన ఏంటి, వాళ్ళు ఎవరు అనేది ఐడియా ఉండకపోవచ్చు. ధ్యానం చేస్తూ ఉన్న కొద్దీ ఇది ఆలోచన, ఇది నేను, ఇది చెప్తుంది నువ్వు సరికానివి కాదు అని, నువ్వు తక్కువ అని, నీ దగ్గర డబ్బులు లేవని, నువ్వు ఫెయిల్యూర్ అని, ఇంకేదో చెప్తూ ఉంది. బట్ ఇది నువ్వు జస్ట్ గమనిస్తూ ఉండడం, ఇది మనం కాదు. గమనిస్తూ గమనిస్తూ మన అలవాట్లను మార్చుకుంటూ ఉండడం, ఆలోచన ధోరణిని మార్చుకుంటూ ఉండమని ఇక్కడ మనకు చెప్తున్నాడు. సో ఇట్లా మనకు సరికాని మార్చుకోవడం, మానుకోవడం, ఇవి రెండు చేస్తూ ఉంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటది. సో ఏవి మంచివో, ఏవి మనం నెరవేర్చుకోగలుగుతామో అవే ఊరమని చెప్తున్నాడు. కొన్ని మనం నెరవేర్చుకోలేం, మనకు తెలుసు ఆ విషయం. సో అయినా కానీ దానికి కోసం ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటాం. అంటే పని చేసి ఓకే చేస్తే ఓకే, కొన్ని మనకు అంటే అత్యాశ, కొన్ని కొన్ని ఉంటాయి కదా, అత్యాశల నుంచి బయటపడి ఏది మనకు సహాయపడతాయో, మనకు ఏదైతే సహాయపడుతుందో దాని గురించే మీరు కలలు కానండి, అంటే వాటినే కోరండి అని ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇంకా మిమ్మల్ని మీరు తిట్టుకునే హక్కు కూడా మీకు లేదని క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే అస్సలు లేదు. ఎందుకంటే నేను నిన్ను తిడతలేను కదా, నన్ను నేను తిట్టుకుంటా అంటే నన్ను నేను తిట్టుకునే హక్కు కూడా మనకు లేదు. లేదు నేను మీద అలిగిన, నేను ఈ రోజు తినా, నేను ఈ రోజు నీ వల్లనే అలిగిన, నేను 2 రోజుల దాకా తినా, నన్ను నేను అంటే క్షీణించుకునే అర్హత కూడా లేదు. సో మిగతా వాళ్ళని ఎలా గౌరవిస్తున్నామో మనల్ని మనం గౌరవించుకోవడం, మనల్ని మనం సరిగ్గా చూసుకోవడం, మనల్ని మనం మోటివేషన్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రామకృష్ణ పరమహంస చెప్తూ ఉంటాడు అని ఈ బుక్ లో చెప్పబడింది. మనం ఎప్పుడైతే చెడ్డవారు 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 అనుకుంటామో చెడ్డవారమే అవుతాం. మనం ఎప్పుడైతే మంచివారం అనుకుంటామో మంచివారమే అవుతా ఉంటాం. ఉదాహరణకు మీ బాబాయ్ ఎలా చదువుతున్నాడు, ఏంటి అంత బాగా చదువుతున్నాడు అంటే, లేదు సరిగ్గా చదవడు, తక్కువ మార్క్స్ వస్తాయి, ఎప్పుడంతే వెనకాల కూర్చుంటాడు. మనం ఎప్పుడైతే వాళ్ళ సార్లు ఒక 10 సార్లు చుట్టాల ముందు ఇదంతా చెప్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండానే నేను ఒక మొద్దు, నేను వెనకాల కూర్చుంటా, నాకు చదువు రాదు, నాకు జాబ్ రాదు, ఇది మనకు తెలియకుండా పరోక్షంగా వాళ్ళ లైఫ్ లో, వాళ్ళ బ్రెయిన్ లో మనం ఫీడ్ చేస్తున్నాం. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఎప్పుడైనా కానీ వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి, ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినా కానీ, లేదంటే వీళ్ళు ఇంకేదో దాంట్లో బాగా రాణిస్తారు, వీళ్ళు ఇంకేదో చేస్తారు అని చెప్పి ఎప్పుడు మనం వాళ్ళను ఒక మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, మంచి ఆలోచనలతోని, మంచి మాటలతోని చెప్పాలి తప్ప ఎప్పుడు అవతల వాళ్ళు కానీ మనం కానీ చెడ్డ వాళ్ళని అస్సలు అనుకోవద్దు. అనుకుంటే మనం అదే అయిపోతూ ఉంటాం. సో అట్లా మనం ఎప్పటికప్పుడు ఆ పనికిరాని ఆలోచనలన్నీ తగ్గించుకుంటూ ఉండాలి. పక్కింటి వాళ్ళు చేస్తున్నారని చెయ్యకు, బాహ్యంగా బందీవి కాకు, కీలు బొమ్మవు అవ్వద్దు. చాలా వరకు నలుగురి కోసం అనేది చాలా మందికి ఉంటుంది అన్నట్టు. ఎందుకోసం అంటే నలుగురి కోసం. అది డైరెక్ట్ గా ఉండకపోయినా లోపట నలుగురు ఇది చేస్తున్నారు కదా, వాళ్ళు ఒక కారు కొన్నారు కదా, వీళ్ళకి అవసరం లేకపోయినా కారు కొనడం, వాళ్ళు ఒక పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నారు కదా, వీళ్ళకి ఇప్పుడు ఇల్లు బాగున్నా మళ్ళీ ఇంకో ఇల్లు కొనుక్కోవడం. అంటే నలుగురు మెప్పొప్పుల కోసం, నలుగురు
పేరు ప్రతిష్టల కోసం మనం బతుకుతున్నాము అంటే ఎప్పుడు ఒక కీలు బొమ్మన అవుతుంది. వాళ్ళు 3 అంతస్తులు తీసుకుపోయి ఇంకో 10 అంతస్తులు కొడతాం, మళ్ళీ మనం అప్పు చేసి కట్టలేం కదా. సో ఇట్లా మనకి ఏది అవసరం, మనకి ఏది కావాలి, మనకు అవసరం ఉందా లేదా అని విశ్లేషించుకొని చేయాలి తప్ప పక్క వాళ్ళ కోసం మనం గమనిస్తే చాలా వరకు చుట్టూ ఉన్న సమాజం కోసమే మనము ఎక్కువ బతుకుతూ ఉంటాం. సో ఇంకా స్పెషల్ గా ఇంకా మెడిటేషన్ పాత్ లోకి రాకముందైతే ఇంకా ఎక్కువ ఉంటుందంట. అది ఏ విషయంలో అయినా అప్పుడు జస్ట్ గమనించుకోవడం, ఇది నా కోసమా లేదంటే చుట్టూ వాళ్ళే అనుకుంటున్నాం. ఒక ఐఫోన్ కొంటున్నాం, ఈ ఫోన్ నాకు ఉపయోగపడుతుందా? 2 లక్షల ఫోను, లేదంటే అబ్బా మంచి ఫోన్ కొన్నావు, గొప్ప ఫోన్ కొన్నావు, నువ్వు ఎంత గ్రేట్ అని చుట్టూ వాళ్ళ మెప్పప్పుల కోసం కొంటున్నావు. ఒక కారు కొంటున్నాం, పేరు ప్రతిష్టల కోసం కొంటున్నామా, లేదంటే ఒక 5-6 తిరగడానికి ఒక వెహికల్ కావాలని కొంటున్నామా? సో ఇట్లా ప్రతి దాని పట్ల మనకు అవసరం ఉందా, లేదంటే చుట్టుపక్కల అవసరాన్ని మన అవసరంగా మార్చుకుంటున్నామా అనేది విశ్లేషించుకొని మనం ఎప్పుడైనా ఆ పక్కింటి వాళ్ళ కోసం చేయకుండా మన జీవితం మనకే ఇప్పుడు బతుకు చాలా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు ఒక ద్వీపం ఉందనుకోండి, అక్కడ చుట్టూ సముద్రం ఉంది, వాటర్ ఉంది, ఆ ద్వీపం పైన జీవిస్తున్నాం, ఒకటే కుటుంబం ఉంది, వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తారు? అసలు పక్కుంటోళ్ళు ఎవరు లేరు కదా, అక్కడ ప్రపంచమే లేదు చుట్టుపక్కల. వాళ్ళు ఏం తినాలో అది తింటారు, ఏది కావాలో అది తీసుకుంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి ఏమి ఆశించకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతూ ఉంటారు. సో మన చుట్టుపక్కల సొసైటీలో ఉన్నాం కాబట్టి ఎంతో కొద్ది ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుండాలి అనవసరమైన. సో సేవ చేయడం మనం ఎప్పుడైతే చేసే అలవాటు ఉంటుందో అప్పుడే మనం పొందగలుగుతాం. సో మనం ఏది చేయగలం అది. సో ఇక్కడ సేవ గురించి చాలా బాగా చెప్పాడు, ఈ బుక్ లో చాలా అద్భుతంగా చెప్పాడు. అల్టిమేట్ గా సేవ ప్రేమ గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. ఆ సేవ మనం చేస్తూ ఉన్నామంటే మనకి ఏదో విధంగా సేవ అందుతుంది. అట్లనే మనకు సేవ అందుతుందని మనం చేయకూడదు. సో సేవ చేయడం ఒక మానవత్వం సో అని చెప్తా ఉన్నాడు. కాబట్టి సో మనం ఏమి చేయగలుగుతాం, ఏది చేస్తే ఇంకా వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది, సో అటువంటి సేవ చేస్తూ వెళ్ళడం. సో మనకి ఎప్పుడు ఆ యొక్క ఆత్మ సాక్షి ఏం చేయాలి ఏం చేయకూడదు అని సందేశం ఇస్తూ ఉంటుందట. కాకపోతే మనం చాలా బిజీ ఉండడం వల్ల మనం వినలేకపోతూ ఉంటాం. మన ఆత్మసాక్షి ఎప్పుడు చెప్తూ ఉంటుంది మంచి మంచి విషయాలు. ఒకసారి సరికాని విషయాలు వచ్చినా కానీ చెప్తూ ఉంటుంది లోపల, ఈ మాట మాట్లాడకని. కాకపోతే అప్పటికే మాట్లాడేస్తాం, తర్వాత చెప్తూ ఉంటుంది అనవసరంగా మాట్లాడినాం. ఇట్లా ఎన్నో విషయాలు, ఒక పని చేయడానికి వెళ్తూ ఉంటాం, చెప్తూ ఉంటుంది లోపల నుంచి ఈ పని చేయకు, సరికాని పని, బట్ అయినా చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన ఆత్మసాక్షిని మనం విన్నప్పుడు ఆ పని నుంచి మనం ఎస్కేప్ అవుతాం, అంటే చేయకుండా ఉంటాం. ఇట్లా మనం ఆత్మసాక్షి ఏం చెప్తుంది, సో సాక్షి ఎప్పుడు ఆ సందేశాలు ఇస్తూనే ఉంటుంది ఏ విధంగా. సో అట్లా మనం ఎప్పుడు ఆ యొక్క ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆ ఇంట్యూషన్ నుంచి ఆత్మసాక్షి, అంతర్వాణి, ఇంట్యూషన్ ఇదంతా ఒక్కటే, అప్పుడు మనం సందేశాలు పొందగలుగుతాం. సో చాలా వరకు మైండ్ ఎంతెంత కామ్ అవుతాం అంటే అప్పుడు మనకు ఆ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి కానీ, లేదంటే చుట్టూ ఉన్న వాళ్ళకి ఇది చేయని కానీ, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయని కానీ, ఒకరికి ఫోన్ చేసి ఇది చెప్పని కానీ, ఒకరికి ఒక బుక్ ఇవ్వమని కానీ, ఈ పిరమిడ్కి ఇక్కడ ఏదైనా హెల్ప్ చేయమని. సో ఇట్లా ఎన్నో విధాలుగా మంచి విషయాలకు మన ఆత్మ ఎప్పుడు మనని మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఆ సందేశాలను మనం ఎప్పుడు గమనిస్తూ ఉండాలన్నట్టు. సో పొరపాట్లు చేయడం కూడా సహజమే అని చెప్తున్నాడు ఇక్కడ. పొరపాట్ల నుంచి నేర్చుకోండి. పొరపాట్లు చేయకుండా ఎట్లుంటాం? మనం ఎన్నిసార్లు కింద పడితే ఈ రోజు నడవగలుగుతున్నాం? అరే కింద పడడమే తప్పు అనుకుంటే ఈ రోజు నడవలేం. ఎన్నిసార్లు సైకిల్ మించి కింద పడితే ఈ రోజు సైకిల్ దొక్కుతున్నాం. పొరపాట్లు అనేది ఉంటాయి, సహజమే. ఆ పొరపాట్లను నేర్చుకోవడానికి ఉపయోగించాలి తప్ప అరే నేను తప్పు చేసిన, నేను తప్పుగా ఇలా చేసిన, నా వల్లనే ఇట్లా జరిగింది కావచ్చు, నా వల్లనే ఇట్లా గొడవలు అయినాయి కావచ్చు, ఇట్లా ఎన్నో రకాల మనలో అపరాధన భావన ఉంటుంది. సో ఆ వెంటనే కట్ చేయాలి. ఓకే అలా అన్నా కదా, ఇప్పుడు నేర్చుకున్నాం. సో ఈ రోజు మార్నింగ్ అక్కడ కోపం వచ్చి ఒక అరగంట అరిచినా కదా, ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సో ఇట్లా మనం ఎప్పుడు పొరపాట్ల నుంచి ఎప్పుడైతే నేర్చుకుంటున్నామో వదిలేయకుండా, ఈ రోజు పొరపాటు చేసినాం, రేపు అదే పొరపాటు, ఎల్లుండి అదే పొరపాటు, సంవత్సరం తర్వాత కూడా అదే పొరపాటు చేస్తున్నామంటే ఇంకా మనమే ఇంకా దిగజార్చుకుంటున్నట్టు. సో అందుకే ఎప్పుడైతే అంతర్యానం మొదలవుతుందో, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయిపోతుందో, చాలా వరకు వాళ్ళకి అర్థమవుతుంది ఇది పొరపాటు అని. లేకపోతే ఒప్పుకోము. సహజంగా పొరపాటు చేసినా గానీ మనది మనం అంటే అవకాశం ఇది తప్పు అని చెప్పడానికి కానీ ఆలోచించడానికి కూడా అవకాశం. నేను కరెక్టే, వాళ్ళు అన్నిసార్లు అన్నారు, నేను కరెక్టే అని మనసు చెప్తా ఉంటారు. వాళ్ళు తిట్టలే, కరెక్టే నేను. ఇట్లా మనము తప్పులను ఒప్పుకోకుండా దాన్ని కప్పిపుచ్చుతాం అన్నట్టు. సో ఇట్లా పొరపాట్లను తెలుసుకొని దాని నుంచి నేర్చుకోవడం చేయమంటున్నాడు అన్నట్టు.
సో కొన్నిసార్లు మన అంతరంగంలో కొన్ని సమస్యలు వస్తాయి, మనకు కొన్ని లైఫ్ అన్న తర్వాత సవాళ్ళు వస్తూ ఉంటాయి. అప్పుడు మన అంతరంగంలో ఎంతో శక్తి ఉంది, ఈ సమస్యను ఎదుర్కోవడానికి నాకు శక్తి కావాలి అని అనుకోమంటున్నాడు. మళ్ళీ ఎవరినో కాదు, ఎక్కడి నుంచో రాదు ఈ శక్తి, మీరే దైవ స్వరూపుడు, మీ లోపలనే అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి కావాలి, ఆ శక్తిని ఉపయోగించుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. సమస్యను నేను ఎదుర్కొనే శక్తి కావాలి అని మీరు కోరుకోండి అని చెప్తున్నట్టు ఏదైనా సమస్య వచ్చినప్పుడు. ఇంకొకటి, ద్వేషానికి ఎంతో శక్తి ఉంది, విడిచిపెట్టడం నేర్చుకోండి అంటున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ శత్రువు గురించి ఆలోచిస్తారు. మీరు ఇటు విడిచిపెట్టకపోతే, శత్రువుని క్షమించకపోతే, ఎక్కడికైనా కానీ వంటింట్లో శత్రువే గుర్తొస్తాడు, గుడిలో శత్రువే గుర్తొస్తాడు, ఫ్రెండ్తో మాట్లాడినా గుర్తొస్తాడు. అంటే ఆ ద్వేషాన్ని పెంచుకున్నప్పుడు మిత్రుడన్నా ఎప్పుడో 1-2 సార్లు గుర్తొస్తారు, కానీ శత్రువునే ఎక్కువగా మనం మైండ్ లో పెట్టుకుంటా ఉంటాం, అంత దగ్గరగా పెట్టుకుంటూ ఉంటాం ఆ శత్రుత్వాన్ని. సో ద్వేషాన్ని విడిచిపెట్టండి, ద్వేషానికి ఎంతో శక్తి ఉందని చెప్తున్నాను అన్నమాట. సో అదే విధంగా ఇక్కడ మనం తీసుకునే ఆహారం గురించి కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మనము ఒక ఆపిల్ గింజ వేసినాం, ఏమవుతుంది, ఒక చెట్టు అవుతుంది, ఇంకొక 1000 ఆపిల్స్ ఇస్తుంది. ఒక జామకాయ గింజ వేసినాం, వర్షం పడుతుంది, కాలక్రమేణా అది పెరిగి జామకాయ చెట్టు పెరిగి ఇంకో 1000 జామకాయలు ఇస్తుంది. అదే ఒక మాంసాన్ని, ఒక జంతువుని కోసి దాన్ని అక్కడ వేసినాం మట్టిలో, ఏమవుతుంది, సూక్ష్మ క్రిములు వస్తాయి, చండాలమైన వాసన వస్తుంది. ఇంకొక 1000 జంతువులను అది క్రియేట్ చేయలేదు, ఒకదాన్ని చంపినట్టు. సో కాబట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఏది సరి అయిన ఆహారం అని చెప్పి ఇక్కడ మనకు. సో శాకాహారమే మానవ ఆహారం అని ఇక్కడ చెప్తున్నట్టు. సో ప్రతి మనిషి ఆహారం, నిద్ర, మైథునం, భయం, దీంట్లోనే తిరుగుతూ ఉంటాడు. ఆహారం, నిద్ర, మైథునం, భయం. సో వీటిని జయించాలి అంటే ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుకొని వీటిని జయించాలని కూడా చెప్తున్నట్టు. సో మన లోపట అద్భుతమైన అనంతమైన శక్తి ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పేవాడట, నాకు ఈ కవిత్వాలన్నీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకంటే, అసలు నాకు ఇవన్నీ ఏమి ఐడియా లేదు, నేను లోపట నాకు కొన్ని దర్శనాలు కలుగుతాయి, ఆ దర్శనాలన్నిటినీ నేను ఇక్కడ కవిత్వం రూపంలో చేస్తూ ఉంటా అని చెప్తున్నాడట. అంటే లోపట ఇప్పుడు అహం బ్రహ్మాస్మి, మనం దేవుళ్ళం, మనందరం కో క్రియేటర్స్, ఇట్లా చెప్తున్నామంటే అంటే మన లోపట అద్భుతమైన జ్ఞానం కూడా ఉంది కదా. సో మనం ఎప్పుడైతే అంతర్యానం ద్వారా, స్పిరిచువల్ జర్నీ ద్వారా మన లోపలికి వెళ్తూ ఉంటామో ఆ జ్ఞానం అద్భుతంగా బయటకు వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఎంతో మంది మేధావులు అందరూ కూడా, గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా, మీరు ఎట్లా సృష్టించారంటే, ఎట్లా మీకు ఆలోచన వచ్చిందంటే, ఆలోచనలన్నీ ఆపినాం, అప్పుడు ఒక ఆలోచన వచ్చిందంట. ఆలోచనలన్నీ జీరో వేసిన తర్వాత ఆ శూన్యం నుంచి ఉదయించిన ఒక ఆలోచన ఒక క్రియేషన్ చేసి ఒక బల్బు కానీ ఎన్నో రకాలైన ఇన్వెన్షన్స్ జరగడానికి కారణమయ్యాయని చాలా మంది సైంటిస్టులు కూడా చెప్పారన్నట్టు. సో అందుకే శూన్యంలో అంత అది ఉందన్నట్టు. ఇప్పుడు ఒక గింజలో ఒక పెద్ద అడవి ఉందంటే నమ్ముతాం. ఒక గింజను పెట్టిన తర్వాత అది ఒక మర్రి చెట్టు అయ్యి, ఆ మర్రి చెట్టు కాలక్రమేణా సంవత్సరాల పాటు పెద్దగా ఒక పెద్ద అడవి అయింది. ఆ గింజను కోసి నిజంగా ఇలా అడవి ఉందా, ఇలా 100 చెట్లు ఉన్నాయా అని చూడలేదు. కాకపోతే అంత శక్తి, ఆ పొటెన్షియాలిటీ ఆ దాంట్లో నిక్షిప్తమై ఉంది, ఆ యొక్క చిన్న గింజలో. ఎగ్జాక్ట్ గా మన లోపల కూడా ఆ ఆత్మలో సో ఎంతో శక్తి ఉంది. అది ఏదైనా కానీ క్రియేట్ చేయగలుగుతుంది అన్నట్టు, ఏదైనా కానీ సృష్టించగలుగుతుంది అన్నట్టు. ఇంకెక్కడ ఏం చెప్తున్నాడంటే, శబ్దాలు అడ్డు కాకూడదు. నేను ధ్యానం చేస్తున్నా కానీ నాకు పక్కన ఉన్న మైక్ సౌండ్ వినిపిస్తుంది, నేను ధ్యానం చేస్తున్నా కానీ పక్కన ఇంకేదో గంట సౌండ్ వినిపిస్తున్నాయి, ఇంకేదో నాకేదో దోమలు వచ్చి కొడుతున్నాయి, వాళ్ళు ఎవరో ఫ్యాన్ వేసుకొని గొడవలు పెట్టుకుంటున్నారు, నాకు ధ్యానం కుదరట్లేదు, ఇప్పుడు కాదు, నేను తర్వాత 1-2 నెలల తర్వాత రూమ్ చేంజ్ చేసిన తర్వాత ధ్యానం చేస్తా, లేకపోతే అడవిలోకి పోయి ధ్యానం చేస్తా. ఇట్లా అనుకుంటామంటే ఎప్పటికీ ధ్యానం చేయలేము. మనం పోయి అడవిలు ఉన్నా కానీ పిట్టలే సౌండ్ డిస్టర్బెన్స్ రావచ్చు, అక్కడ సెలియరే డిస్టర్బెన్స్ కావచ్చు. శబ్దం లేని ప్లేస్ ఎక్కడ ఉంది? అంత శబ్దమే ఉంది. ఏం లేని చోట కూడా ఏదో ఒక శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఏ శబ్దాలు మీకు అడ్డు రాకూడదు. నాకు ఇది డిస్టర్బెన్స్ అవుతుందని మనసు చెప్తుందంటే లేదు, ఇంకా మంచిగా ధ్యానం కుదురుతుంది అనుకోవాలి. అంటే నా యొక్క ఎగ్జాంపుల్, ఇంకా మంచిగా కుదురుతుంది అబ్బా అని మనం పాజిటివ్గా అనుకుంటే మెల్లిమెల్లిగా ఇంకా లోతుల్లోకి వెళ్తాం. సో అట్లా మనకి ఏది ధ్యానానికి అడ్డు కాకూడదు, శబ్దాలు అనేది ఇంకా అస్సలు అడ్డు కాకూడదు అని చెప్తున్నాను. సో ఇట్లా ఇక్కడ మార్పు అనేది సహజం అని దీన్ని బాగా అర్థం చేసుకోమంటున్నాడు. ఒక చిన్న బాబును చిన్న అని పిలుస్తాం, నాని అని పిలుస్తాం.
పెద్ద పెరుగుతూ ఉంటే బాబు అని పిలుస్తాం. ఒకసారి ముసలోడు అయిపోయిన తర్వాత ఒక ముసలోడు ఉన్నాడు అంటాం. అదే బాబు చిన్న అని పిలిచిన బాబే బెడ్ మీద పడుకొని ముసలోడు అని అంటున్నాం. అందంగా ఉన్న చిన్న బాబు ముసలోడు లాగా అవుతున్నాడు. అంటే ఇక్కడ మార్పు అనేది ఎప్పటికీ ఉంటది. ఇది మారద్దు అని గట్టిగా పట్టుకున్నామంటే దుఃఖం వస్తుంది. వీళ్ళు వెళ్ళొద్దు అనుకున్నామంటే దుఃఖం వస్తుంది. నా జుట్టు రాలిపోవద్దు, నేను అందవిహీనంగా కావద్దంటే దుఃఖం వస్తుంది. అంతా మారుతుంది అనేది ఎప్పుడు ఆ యొక్క దృష్టి మనలో ఉంటే ఆ సృష్టి అనేది మనకు అద్భుతంగా చూపిస్తూ ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనం ప్రతి క్షణం అటాచ్ అయి ఉంటాం అన్నింటికి, ప్రతి దానికి అటాచ్ అయి ఉంటాం. సో కాబట్టి మార్పు అనేది సర్వసాధారణం. ఏదైనా కానీ మార్పు గురవుతుంది, మరణానికి గురవుతుంది, వినాశనానికి గురవుతుంది. మనం మరణించం కావచ్చు, కాబట్టి శరీరానికి ఒకనొక టైంలో సో నాశనం ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కటి మారేదే అన్న ఒక స్ఫురణ ఉన్నప్పుడు అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు నాటకంలో. సో తిడుతూ ఉంటారు, మెచ్చుకుంటూ ఉంటారు, గొప్ప అంటారు, దిగిన తర్వాత తుచ్చ అంటారు. ఇట్లా ఏదైనా కానీ ఇది మార్పే, ఓకే అని జస్ట్ గమనిస్తూ ఉండడు, మార్పును అంగీకరిస్తూ ఉండడు. ఇట్లా మీకు మీరే మోక్షం కలిగించుకోవాలి. ఎవ్వరికి మోక్షం కలిగించేవారు మోక్షం కలిగించే వాళ్ళైతే శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు అందరికి ఒకటేసారి ఒక మంత్రం చదివి అందరికి మోక్షం రావాలంటే అయ్యేది కదా, ఒక్కటే పని. లేకపోతే ఇంకెవరో గురువు వచ్చిన వాళ్ళు అందరికి మోక్షం కావాలంటే ఎవరికి అందరూ దేవుళ్ళే కాబట్టి నేను మారాలి అని దృఢంగా లోపల నుంచి వాళ్ళు డిసైడ్ గా అంది ఎవ్వరిని మార్చలేరు. ఎవ్వరిని మార్చలేరు. వాళ్ళే సిద్ధంగా లైట్ వెలిగించుకోవాలని దీపో భవ అని వాళ్ళ లైట్ ను వాళ్ళే వెలిగించుకోవాలి, వాళ్ళ మోక్షాన్ని వాళ్ళే కలిగించుకోవాలని చెప్తున్నాడు. మన యొక్క మనసు వేగం విద్యుత్ శక్తి కంటే ఎక్కువ. ఆలోచన ఎంత స్పీడ్గా ఉంటుంది అంటే చాలా స్పీడ్గా ఉంటుంది, మామూలు స్పీడ్గా ఉండదు. ఆ స్పీడు కరెంట్ కంటే చాలా స్పీడ్గా ఉంటుంది. కరెంట్ స్పీడ్ చాలా తక్కువ, లైట్ స్పీడ్ చాలా తక్కువ, అంతకంటే ఎక్కువ స్పీడ్ ఉంటుంది. అప్పుడే అదంటది, అప్పుడే ఇదంటది, నేను తక్కువ అంటది, అప్పుడప్పుడు నేను ఎక్కువ అనే అహంకారం చూపిస్తుంది. నా జీవితం ఇట్లా అంటది, సక్సెస్ వచ్చినప్పుడు నేను గొప్ప అంటది. ఇట్లా ఎన్నో రకాలుగా పరిపరి విధాలుగా చంచలంగా ఆడిస్తుంది మనసు. ఎప్పుడైతే దీన్ని అధిగమించాలంటే విద్యుత్ శక్తి కంటే స్పీడ్గా ఉంటుంది, దీన్ని అధిగమించాలంటే ఒక జ్ఞాని మాత్రమే దీని వేగాన్ని అధిగమించగలుగుతాడట. జ్ఞాని మాత్రమే దీని వేగాన్ని అధిగమించగలుగుతాడు. అప్పటి వరకు ఇంకా అజ్ఞానంగా ఉన్నంత వరకు దీని వేగాన్ని మనం అధిగమించలేము అని చెప్తున్నాడు. సో మనందరం ఒక మంచి జ్ఞానిగా మారాలి, దీన్ని మనం అధిగమించాలి అని. సో మీ లోపల అంతర్వాణి అనే గొప్ప గ్రంథాలయం ఉంది. సో నేను ఒక పర్సన్ కలిసాను బెంగళూరులో. అతను చదివింది 7వ తరగతి. ధ్యానం చేస్తున్న కొన్ని నెలల తర్వాత తను భగవద్గీత శ్లోకాలు అద్భుతంగా చెప్తున్నాడు. అతనికి చదవడం రాదు, అతను ఎప్పుడు భగవద్గీత శ్లోకాలు వినలేదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి భగవద్గీత శ్లోకాలు అంటే లోపల అద్భుతమైన గ్రంథాలయం ఉంది, లోపల అద్భుతమైన జ్ఞానం ఉంది. దాని నుంచి ఆ కనెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది అన్నట్టు. సో వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా అంతే కదా, కాలజ్ఞానాన్ని రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఎట్లా రచించారంటే ఆ గ్రంథాలయం నుంచి. సో ఇంకొక అద్భుతమైన విషయం, అతి కోరికలు ఉండరాదని చెప్పాడు. వస్తువులు వాడుకోవడానికి ఉన్నాయి, అవి మీవి కావు. వస్తువులు కేవలం వాడుకోవడానికి ఉన్నాయి, అవి మీవి కావు. ఎప్పుడైతే వస్తువులతో అటాచ్ అయిపోతూ ఉంటామో, ఇవి జస్ట్ నేను వాడుకోవడానికి ఉందన్న ఒక అవగాహన లేకపోతే దుఃఖం మనం వెంటాడుతుంటది. 2 లక్షల ఫోన్ జస్ట్ వాడుకోవడానికి ఉంది, ఈ ఫోన్ నేను కాదు, ఈ ఫోన్ ఏదో ఒక రోజు అతను పోతుంది, జస్ట్ కేవలం నేను వాడుకోవాలి ఇది అని చెప్పి ఒక అవగాహన ఉంటే అప్పుడు మనం ఈ ఫోన్కి ఏమన్నా అయినా కానీ మనం దుఃఖపడం, లేకపోతే మళ్ళీ దుఃఖం వస్తూ ఉంటుంది. సో కాబట్టి వస్తువులు కేవలం మన దగ్గర ఏదైతే ఉందో, ఇప్పుడు మన ఇల్లు అనుకుంటున్నాం, ఒక 200 సంవత్సరాల కింద ఎవరి ఇల్లు, ఇంకొక 200-300 సంవత్సరాల తర్వాత ఎవరి ఇల్లు అవుతుంది మనది. మన జస్ట్ ఈ రోజు ఈ 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు మనం వాడుకుంటున్నాం అంతే. మనం అనుకుంటున్నాం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. ఎన్ని రోజులు రిజిస్ట్రేషన్, ఈ పేరు పోయిన తర్వాత ఎవరికి రిజిస్ట్రేషన్. సో దాని తర్వాత అంటే జస్ట్ కేవలం మనం ఉన్న రోజులు వాడుకొని సరిగ్గా ఉపయోగించుకొని దేనికి డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. వస్తువులు పొందినంత మాత్రాన ఆనందాన్ని పొందలేరు, 100కు 100% సత్యం. మనకు అనుకోవచ్చు ఈ వస్తువు వస్తే ఆనందంగా ఉంటాను, ఇది వస్తే ఆనందంగా ఉంటాను. కాదు, బయట నుంచి ఏది వచ్చినా అపరిమితమైన నిత్యమైన శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందాలి అంటే బయట నుంచి ఏది వచ్చినా కానీ పొందలేరు. ఎవరైనా కానీ
డబ్బులు ఉన్నా, పిఎం అయినా సీఎం అయినా ఎవరైనా కానీ బయట నుంచి వచ్చేది ఎప్పటికీ ఆనందం ఇవ్వదు. సో అది ఎప్పుడు మళ్ళీ రూపాంతరం చెందుతూ ఉంటుంది. కాకపోతే లోపట ఉన్న ఆనందం మాత్రం అది ఇంకా ఎప్పటికీ మనతోనే ఉంటుంది అద్భుతంగా. సో కొన్ని అలవాట్లు మనకు బలంగా నాటకపోతాయి. మనం తినే ఆహారం కావచ్చు, చేసే పని కావచ్చు, మాట్లాడే మాటలు కావచ్చు, నిద్ర కావచ్చు. దీని నుంచి మనం గమనించుకొని మనం బయటపడాలి. ఎందుకంటే మన మాటలు తెలుసు, మన మాటల వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, లేదంటే మూడవ వ్యక్తి వాళ్ళ గురించి నేను అవసరంగా మాట్లాడుతున్నాను లోపల నుంచి సందేశం ఇస్తుంది సాక్షి చెప్తుంది, నువ్వు ఇట్లా మాట్లాడకని చెప్పి. కాకపోతే మనం అలవాటు మానుకోలేం. మస్ట్ మనం గమనించుకోవడం, ఓకే ఇలా మాట్లాడుకోవద్దని సిద్ధంగా ఉండడం, మనం మార్చుకోవడానికి. ఓకే ఈ రోజు నుంచి ఇప్పుడు నేను ఈ విషయాలు మళ్ళీ పడతాం, మళ్ళీ మార్చుకోవడానికి. ఇట్లా మనకు సరికాని ఆహారం, సరికాని నిద్ర, సరికాని మాట, సరికాని పని, ఇవన్నీ మనం అద్భుతంగా మనం మార్చుకోవాలి. ఎందుకంటే అవన్నీ మనలో భాగం అయిపోయినాయి. చేసి 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 ఉదాహరణకి ఇప్పుడు కొంతమంది విలేజెస్ లో వాళ్ళు పశువును విడిచిపెట్టంగానే పోయి పొలం దగ్గర ఉంటది, అక్కడ విడిచిపెట్టగానే ఇక్కడ ఉంటది. ఎంత నాటుకపోయిందంటే అది ఇంకా ఆ రూట్ లో బురద వచ్చినా గానీ బురదను దొక్కుంటూ పోతుంది, కానీ కొంచెం పక్కకి జరిగింది రోడ్డు మంచిగుంది కదా అట్లా పోదు. అంత మన అలవాట్లు నాటుకుపోయినాయి అన్నట్టు. ఉదాహరణకి ఆహారం ఉంది, కొన్నిసార్లు మనకు తక్కువ ఆహారం ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎక్కువ పని చేయనప్పుడు, కొన్నిసార్లు ఎక్కువ ఆహారం. కాకపోతే మనకు అలవాటైనది కడుపు నిండా తినేస్తూ ఉంటాం. కొన్నిసార్లు తక్కువ నిద్ర అవసరం ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ నిద్ర అవసరం ఉంటుంది. ఇట్లా కొన్నిసార్లు తక్కువ పని, ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు తక్కువ పని ఎక్కువ పని చేయకపోయినా ఓకే, బట్ అలవాటు అయిపోయిన ప్రాణానికి వాళ్ళు చాత కాకుండా ఇంకా పని చేస్తూ తప్పని ఉంటుంది, డబ్బులు సంపాయాలి, ఇది చేయాలి, అలవాటు అయిపోయింది. అట్లా మనకి ఎంత అనేది మనం ఒకటి లిమిట్ పెట్టుకొని మితి మీరకుండా మనము వీటి నుంచి బయటపడాలి. సో భయం నుంచి కూడా ఇక్కడ బయటపడాలని చెప్తున్నాడు. ఒకరోజు స్వామి రామ ఒక గుహలో పడుకుంటాడట. గుహలో పడుకుంటే ఒక పులి వస్తుంది, రెండు చిన్న చిన్న పులి పిల్లలు వస్తాయి అన్నట్టు. ఆ పులి పిల్లలు వచ్చి ఈ యొక్క స్వామి రామ శరీరం పైన ఆడుకుంటాయి అన్నట్టు. స్వామి రామ శరీరం పైన ఆడుకుంటే అప్పుడు స్వామి రామ కళ్ళు తెరిచి చూస్తాడు, రెండు పులి పిల్లలు ఉన్నాయి. ఆ తర్వాత బయట చూస్తే పెద్ద పులి ఉన్నది. ఆ తర్వాత ఇంకా అప్పటికి అలసిపోయింది కాబట్టి కొండలెక్కి అట్లే పడుకుంటాడు. మళ్ళీ లేచి చూసేసరికి మళ్ళీ పులి ఉంది, రెండు పిల్లలు ఉన్నాయి. అప్పుడు మనసులో అనుకుంటాడు, ఆ పులి నీకు నేను ఏం హాని కలిగించాను, నా వల్ల నీకు ఎటువంటి హాని కలగదు, నువ్వు లోపలికి రావాలంటే రావచ్చు అని అంటాడు అన్నట్టు. మనసులో అనుకుంటాడు. ఆ పులి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత అటు ఇటు చూస్తే తర్వాత అన్ని పులులు కలిసి వెళ్ళిపోతాయి అంటే అన్నట్టు. అంటే తను ధైర్యంగా అక్కడ ఉన్నాడు అన్నట్టు. అంటే ఇక్కడ చెప్తున్నాడు, సూక్ష్మ జీవులకు, జంతువులకు కూడా చాలా బుద్ధి ఉంటుంది. మనం అనుకుంటాం కదా మనిషే గొప్పవాడు, జంతువులు ఇది చిన్న జంతువు అని. కాకపోతే జంతువులు మనకంటే మనలాగే గొప్పవైనవి. అది మన యొక్క మనోభావాలను అర్థం చేసుకొని స్పందించగలుగుతుంది. సూక్ష్మ జీవులకు కూడా బుద్ధి ఉంటుంది అని చెప్తున్నట్టు. సో భగవద్గీతలో ఇది చెప్పబడిందంట. ప్రతి ఒక్క సూక్ష్మ జీవికి కూడా అన్ని తెలుసట, వాటికి కూడా అంత జ్ఞానం ఉంటుందట వాటికి. ఇంకొకటి, మీ జీవితం కేవలం ప్రయాణం అని తెలుసుకో, మీరు ప్రయాణికుడని మర్చిపోకండి. ఇప్పుడు మనం ఒక ప్రయాణంకి వెళ్తున్నాం, ఈ నుంచి మనం ఒక టెంపుల్కి వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం. మనకి ఎంత కావాలో అంతే సామాన్ తీసుకెళ్తాం, అన్ని దుస్తులు తీసుకెళ్తాం, ఎంత కావాలో అంతే డబ్బులు తీసుకెళ్తాం. అంటే అవసరం ఎంత ఉందో అంతే తీసుకెళ్తాం ఆ 3 రోజుల మందం. అంతే తప్ప ఆ 3 రోజుల కోసం పెద్ద బ్యాగులు వేసుకొని అయితే పోవు. ఎగ్జాక్ట్ గా ఈ జీవిత ప్రయాణంలో మనం ఒక ప్రయాణం కూడా ఫీల్ అవుతే మనకి ఎంత అవసరం, ఎంత తక్కువ సామాను ఉంటే అంత అద్భుతంగా ప్రయాణం చేయగలుగుతాం. మన లోపల ఎంతో చింతలు, బాధలు, దుఃఖాలు, వేరే వాళ్ళ యొక్క బాధలు, వేరే వాళ్ళు ఇలా మారాలి, ఇలా ఉండాలి, ఇట్లా ఎన్నో రకాలన్నీ మనం మోసుకొని పోతే అలిసిపోతాం. ఎందుకు ఈరోజు మనం ఎక్కువ అలసిపోతున్నాం అంటే శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ పని జరుగుతుంది లోపల, కాబట్టి అలసిపోతుంది. అందుకే చాలా మందిని గమనిస్తే వాళ్ళు పని చేసినప్పుడు చాలా ఖుషీగా ఆనందంగా ఉన్నట్టుంటారు. వాళ్ళు ఖాళీగా కూర్చోమంటే ఆ రోజు చాలా ఏదో కోల్పోయినట్టు ఉంటారు, అక్కడ శక్తి నశిస్తున్నట్టుంటది. ఎందుకంటే శారీరకంగా పని తక్కువ ఉన్నప్పుడున్న మానసికంగా ఎక్కువ శక్తి వృధా అవుతుంది. సో కాబట్టి మన సామాను అంటే మన యొక్క ఈ జీవితం అనే ఒక జర్నీలో ఎంత సామాను తీసుకెళ్ళాలి అంటే ఎంత అవసరం ఉంది, ఏ ఆలోచనలు అవసరం ఉన్నాయి, ఏవి పనికిరాని అన్ని వదిలేస్తూ మనం తీసుకెళ్తే చాలా అద్భుతంగా ఉంటుందని ఇక్కడ మనం చెప్తున్నాం అన్నట్టు. ఇప్పుడు మనకు పనులను ప్రేమతో, నిస్వార్థంగా, శ్రద్ధతో చేస్తే కర్మరాహిత్యం పొందుతామని. ఇప్పుడు మనం చేసేది ప్రతి ఒక్కటి ఏదైతే ఒక ఎక్స్పెక్టేషన్ ఉందో, ఒకరోజు మంచి బుక్ ఇచ్చినాం, నేను మంచి బుక్ ఇచ్చినా అని మనకు తెలియకుండానే ఆ కర్మ మంచి కర్మ అవుతుంది.
డబ్బులు ఇచ్చిన నాకు ఏదో ఒక రోజు ఉపయోగపడదా, లేకపోతే నాకు గొప్ప పేరు రాదా, అదొక మళ్ళీ మనకు తెలియకుండా మళ్ళీ అదొక మంచి కర్మగా మారుతుంది. ఇదంతా ఏం కాకుండా, ఏమి ఆశించకుండా శ్రద్ధతో మీరు పూర్తి ధ్యాసతో ప్రేమతో ఆ పని చేయండి. అప్పుడు మీరు కర్మరాహిత్యం నుంచి బయటపడతారని చెప్తున్నాడు. ప్రేమతో నిస్వార్థంగా శ్రద్ధతో చేస్తే కర్మరాహిత్యాన్ని పొందుతారని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళి ఎక్కడన్నా మనం కార్యక్రమాలు కానీ ఎక్కడన్నా కార్యక్రమాలు అయితే మనం అక్కడ ఏమి ఆశించం, పని చేస్తూ ఉంటాం, మనకు ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అసలు అక్కడ 9-10 గంటలు పని చేసినా కానీ అలసిపోము. అదే అక్కడ ఎవరైనా డబ్బులు ఇచ్చి మనం ఒక అది కంపెనీలో 9-10 గంటలు పని చేయాలంటే టైం ఇప్పుడు గడుస్తుందా అని చూస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంది. అక్కడ మనం ఇష్టంతో చేస్తలేదు, ఏదో బాధగా డబ్బులు రావాలని మాత్రమే ఇస్తున్నాం. ఇక్కడ డబ్బులు రావు, ఎవరు మెచ్చుకోరు, బట్ మనం ఇష్టంగా శ్రద్ధగా మనం చేస్తున్నాం కాబట్టి మనం అది కర్మరాహిత్యం కింద అవుతుంది అన్నట్టు. సో ఇతరుల కోసం పని చేయడం నేర్చుకోండి, విముక్తులు అవుతారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ ఎన్లైటెన్ పర్సన్ తీసుకున్నా, బుద్ధుడుకు వెంటనే జ్ఞానోదయం కలగంగానే తన శిష్యుల్ని పట్టుకొని ఇంకా ఊరూరు దేశ దేశాలు తిరిగిండు, ఎందుకంటే అందరికి పంచిండు. సో ఇట్లా ఎంతో మంది మహానుభావులు అందరూ వాళ్ళు తెలుసుకున్నాక, వాళ్ళు జ్ఞానోదయం పొందిన తర్వాత లేకపోతే పొందుతున్న తరుణంలో ఎంతో మందికి సేవ చేస్తూ వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు మనం ఒక జామకాయ గింజను నాటినాం. ఆ జామకాయ గింజను నాటితే మనకు ఆపిల్ రావాలని ఎట్లా అనుకుంటాం? జామకాయ గింజ పెడితే జామకాయలే వస్తాయి. ఎగ్జాక్ట్ గా మనము మన మైండ్ లో ఒకటి పెట్టుకొని దేవుణ్ణి ఇంకోటి కోరితే మన మైండ్ లో ఉన్నదే మొలకెత్తుంటది. సో కాబట్టి మనం ఏది నాటుతున్నాం, ఆపిల్ నాటితే ఆపిల్ వస్తుంది, జామకాయ నాటితే జామకాయని వస్తుంది. మంచి ఆలోచనలు ఉంటే మంచి వస్తాయి, చెడ్డ ఆలోచనలు ఉంటే చెడ్డ వేస్తాయి. చెడ్డ ఆలోచనలు చెడ్డ అంటే సరికాని ఆలోచనలు, సరికాని భావనలు, ద్వేషపూరితమైన భావాలు లోపల పెట్టుకొని నాకు ఇలా జరుగుతుంది అని ఆలోచించినంత మాత్రాన మారదు. సో మారాల్సింది లోపట దృష్టి మారితే బయట సృష్టి సహజంగానే మారిపోతుంది అన్నట్టు. సో మనసును మనం గమనించుకుంటూ ఏది సరైంది ఏది సరికానిది అని మనం సలహాలు ఇచ్చుకోవడం. ఓకే, ఇలా చేద్దాం, ఇలా చేయకూడదు, ఇలా మంచిగా ఆలోచిద్దాం. సో ఇట్లా మనకి మనం సలహాలు ఇచ్చుకోవడం చేయమంటున్నట్టు. సో ఇది ఈ ఆల్మోస్ట్ అంటే నాకు ఒక 70% బుక్ లో తీసిన ఈ యొక్క కంటెంట్ ఇది. సో చాలా మంది వీటి విషయాలు మనకు చెప్తారు. అల్టిమేట్ గా ఏమీ ఆశించకుండా భక్తితో శ్రద్ధతో కర్మ చేయని, ఇంకొకటి అందరికీ సేవ చేస్తూ ఉండు అని, సరికాని ఆలోచనలు ఆలోచించకండి అని, సాక్షాత్తు మీరే దైవత్ స్వరూపులు, మీ విత్తనాలను మీరే నాటుకుంటారు, ఎవరి జీవితానికి వారే బాధ్యులు, అప్పో దీపో భవ, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలని చెప్పి. సో ఇట్లా ఎన్నో విషయాలు మనకు అద్భుతంగా ఎంతో మంది మహానుభావుల నుంచి మనం నేర్చుకున్నాం. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. సో ఇటువంటి విషయాలను తెలుసుకోవడం, వినడం, విన్నది పంచడం, అంటే వేరే వాళ్ళకు చెప్పడం. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటారు. మనం చెప్తూ ఉంటే మనం ఇంకా ఇంకా నేర్చుకుంటూ ఉంటాం అన్నట్టు. సో మనకు తెలిసింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు పంచడం అది కూడా చాలా అద్భుతంగా మనకు మన లైఫ్ లో అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు.